ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం అవుతుందా? పర్యాటక అభివృద్ధి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? పనుల్లో చేపట్టడంలో జరుగుతున్న జాప్యానికి కారణం ఏంటి? అమరావతిని రాజధానిగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటక కేంద్రంగా తయారు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రతి అంశంలో అమరావతిని సింగపూర్తో పోల్చే ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభిస్తుందన్న ప్రశ్నకు సమాధానం వినిపించడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు వంటి నిర్మాణ పనులు చేపట్టింది. రైతులకిచ్చిన ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఇచ్చిన ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నివాసంతో పాటు ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆఖరికి సీఎం అధికారిక భవన నిర్మాణం కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ, వినోదం, సాంస్కృతిక కలబోతగా సుమారు 500 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో మెగా ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోంది. రాజధానిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు ఆ ప్రాంత ఔన్నత్యాన్ని తెలియజేసే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని చెప్పింది ప్రభుత్వం. లండన్లో థేమ్స్ నది ఒడ్డున లండన్ ఐ తరహాలో కృష్ణా తీరంలో అమరావతి ఐ పేరుతో భారీ జైంట్ వీల్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భారీ జైంట్ వీల్స్ ఏర్పాటులో అగ్రగామి అయిన నెదర్లాండ్స్కు చెందిన స్టార్నెట్ ఇంజనీరింగ్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిగాయి. అమరావతి ఐ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నీరుకొండ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ DPRకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే 167 ఎకరాల విస్తీర్ణంలో భారీ అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్ కల్చరల్ సెంటర్లు, ఈవెంట్ స్పేస్లను అభివృద్ధి చేస్తామంటోంది ప్రభుత్వం. అలాగే మినీ అమెజాన్ పేరుతో శాఖమూరులో ఫారెస్ట్ ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయి. సుమారు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా రివర్ ఫ్రంట్లో 22 కిలోమీటర్ల మేర బోటింగ్కు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జెట్టీలు, క్రూయిజ్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతిలో పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ DPR స్థాయిలోనే ఉన్నాయి. అయితే వీటి నిర్మాణం పూర్తయి అందరికీ అందుబాటులోకి వస్తే తప్ప అమరావతికి అసలైన రాజధాని కళ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ప్రస్తుతానికి అధికారుల దృష్టి అంతా ప్రభుత్వ భవనాల నిర్మాణంపైనే ఉంది. దీంతో పర్యాటకంగా అమరావతిని ఎప్పటికీ అభివృద్ధి చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.